అని చెప్పేసి 7 గుళ్ళు పేలిస్తే ఒక 7-8 గుళ్ళు, ఒక గుండు అవుట్పుట్ ఉంది కానీ ఇన్పుట్ లేదు అంటే అర్థం ఏంటి? తుపాకీ గుండు బయటకు వచ్చేసింది, పెచ్చు ఊడొచ్చేసింది, కానీ లోపలికి వెళ్ళిన బొక్కలేదు. నోట్లో పెట్టి కొడితే ఎట్ట వస్తుంది? దాన్ని క్రూయల్ క్రిమినాలిటీ కింద తీసుకుంది కోర్టు. సురేందర్ బాబు మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది అప్పుడు. కమిషనర్ డిఐజీ కేటగిరీ చివరికి కోర్టులో లొంగిపోయి బెయిల్ తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన ఇంకా నాకు ఈ ఊరు వద్దనుకుని వెళ్ళిపోయాడు. ఇది ఎన్కౌంటర్ సిస్టమ్ లో అంత పెద్దది ఉంటది. ఎన్కౌంటర్ కంటే రాక్షసత్వం. ఎన్కౌంటర్ అయినా పర్లేదు, ఇందులో సమాజం హర్షిస్తుంది, వెనకాలేదో ఉంటది. వాడే దుర్మార్గుడని. ఇతన్ని ఎవడు ఇదిలో డిస్క్లైమర్ ఏంటంటే ఇతను మనమేం హీరోగా చూడక్కర్లేదు, ఇది కానీ చంపాక శవాన్ని నువ్వు వీరుడు అనిపించుకోవాలంటే ఎన్కౌంటర్ అని చెప్పు, లేదు పొరపాటు అనిపించుకుంటే లాకప్ డెత్. ఇప్పుడు దిశ దాంట్లో ఎన్కౌంటర్ జరిగింది, శవాలు వాళ్ళు అబ్జెక్ట్ కుటుంబాలకి వాళ్ళు దహనం చేసుకున్నారు, అయిపోయింది కదా. నువ్వు నేను అనేది ఏంటంటే పోలీసులు హీరోలు అనిపించుకోవాలంటే పోనీ ఎన్కౌంటర్ లో చంపామని చెప్పు, లేదు పొరపాటు అయింది అనుకుంటే లాకప్ డెత్ అని చెప్పు, లేదా లాకప్ నుంచి బయటకు వచ్చినప్పుడు అని చెప్పు, శవం అయిపోయాడని చెప్పు. ఇప్పుడు శ్మశాన వాటికల్లో ఇప్పుడు వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, ఏదో 23 నుంచి 26 వరకు ఏ అనా శవాలు వచ్చినాయి అంటే బస్ స్టాండ్ నుంచి ఏదో ఒకటి, ఇంకొకటి కాళీమాత గుడి దగ్గర ఏదో ఒకటి వచ్చిందనేది చెప్పారట వాళ్ళ రికార్డులో.